ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మన ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా, పరిశుద్ధుడా, మహాగణుడా, నీతిశూరుడా, న్యాయవంతుడా యేసయ్యా, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను ఆయన. దేవా, మీ కృపలో మీ దయలో మరొకసారి నాయన ఈ రీతిగా మేము చేరడానికి మాకు ఇచ్చినటువంటి ఈ శ్రేష్టమైనటువంటి సమయం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా, మరి తండ్రి, మేము పాడుకునే పాటను మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, కృప చూపించండి, సహాయం చేయండి. అలాగే మరి తండ్రి 91వ కీర్తన మేము చదువుకునే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించండి. మీ వాక్కులు వాగ్దానాలు మా పక్షంగా నెరవేర్చి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను. స్తోత్రాలు. అలాగూ ప్రభా మరి తండ్రి, మీ దైవజనుల ద్వారా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. వాక్యం వినే సమయం అంతటిని కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. మీ స్తోత్రాలు. ఇదిగో ప్రభా మరి తండ్రి, మీ వాక్యం ద్వారా మీరు ప్రత్యక్షం అవ్వమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మరి ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి శక్తి గల సమర్థుడైనటువంటి దేవుడు మీరు. దేవా, మరి తండ్రి నాయన, మీ వాక్కు ద్వారా మీ దైవజనుల ద్వారా మీరే మాతో మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మరి తండ్రి, మీ వాక్యం వినే సమయం అంతటిని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. వినగలిగి చెవులు గ్రహించగలిగి హృదయాలు దాచుకునే మనస్సు మెండుగా మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. మీకు స్తోత్రాలు. సమస్త విషయాల కృప చూపించండి ఆయన. దేవాలు సమయం అంతటిని కూడా ప్రభా మా కొరకు మీరే ఆశీర్వదించి దీవించమని, మీ నామానికి మహిమ మా అందరికీ గొప్ప సంతోషాన్ని కలుగు చేయమని యేసయ్య నామములో స్తుతించి ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. శాపనాత్మ గీతాల్లో నుంచి 633వ పాట. ఆశీర్వదించు సిలువలో ఆత్మక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. ఆశీర్వదించు సిలువలో ఆత్మక్షమా, కలువరిలో నా పాపము ఉంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే. కలువరిలో నా పాపము ఉంచి సిలువకు నిన్ను ఆహుతి చేసే. కలుషమరా కరుణించితివి, కలుషమరా కరుణించితివి. ఆశీర్వదించు సిలువలో ఆత్మక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. ఆశీర్వదించు సిలువలో ఆత్మక్షమా. పాపము చేసి గరించితి మరణం, శాపమేగా నేనాచించినది. పాపము చేసి గరించితి మరణం, శాపమేగా నేనాచించినది. కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి. ఆశీర్వదించు సిలువలో ఆత్మక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. ఆశీర్వదించు సిలువలో ఆత్మక్షమా. ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామలికి. ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామలికి. అందులకే భయముందితిని, అందులకే భయముందితిని. ఆశీర్వదించు సిలువలో ఆత్మక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. ఆశీర్వదించు సిలువలో ఆత్మక్షమా. నమ్మిన వారిని కాదనవనియు, నెమ్మది నొసగెడి నా ప్రభుడవని. నమ్మిన వారిని కాదనవనియు, నెమ్మది
పిల్లరా. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. మహోన్నతిని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగట వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించే తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడుకుందువు. చీకటిలో సంచరించి తెగులకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయ రోగమునకైనను నీవు భయపడకుందు. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీ ప్రక్కన 1000 మంది పడినాను, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎద్దుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. నీవు కన్నులారా చూచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీ పాదములకు రాయి తగలకుండా వారిని తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను, అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతని గనపరచదను. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతను తప్పించదును, అతడు నా నామమును ఎరిగిన వాడు గనుక నేను అతను గనపరచదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత అతను తృప్తిపరచదును, నా రక్షణ అతనికి చూపించదును. ఆమేన్. సమయంలో దేవుని వాక్యం ఉందా పిల్లరా? దైవజనులు ప్రదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యం అందిస్తారు. యేసుక్రీస్తు ప్రభు వారి శుభప్రదమైనటువంటి నామంలో మీకు ఈ ప్రాతకాలము మీకు శుభములు వందనములు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని గ్రంథంలో నుండి ఆదికాండ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. మరియు దేవుడైన యెహోవా చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియునైన ప్రతి వృక్షమును, ఆ తోట మధ్యను జీవ వృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. 3వ అధ్యాయం 22వ వచనం నుండి. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ తన చేయి చాపి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాన్ని సేద్యపరచుటకు ఏదైనా తోటలో నుండి అతన్ని పంపివేశాను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా, ఈ ప్రాతకాల సమయం ఆసక్తితో పట్టుదలతో జీవించున్న మీ బిడ్డల కొరకు, వారి కుటుంబాల కొరకు మీకు స్తుతి వందనములు చెల్లిస్తున్నాం. మేము ధ్యానించే ఈ వాక్యం ద్వారా మా ఆత్మలకు బలము, మా మనసునకు శుద్ధి మీరు కలిగించండి. ఈ దినమంతటినీ మా కొరకు దీవించండి. మీ వాక్య ధ్యానం మా కొరకు ఆశీర్వదించమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం ఏదెను తోటలోని 2 చెట్లను గూర్చి మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అలాగే సిలువ, అది కూడా కొయ్య, ట్రీ ఆఫ్ క్రాస్.
దానిని గురించి కూడా మనము ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవుడు ఏదెను తోటలో మనం చదువుకున్నటువంటి ఆదికాండం 2వ అధ్యాయం 8వ వచనములో, తూర్పున ఏదెనులో తోట వేసి దేవుడు మొలిపించాడు చెట్లను. 9వ వచనం ప్రకారం ప్రతి వృక్షమును, తరువాత జీవవృక్షమును, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును. జీవవృక్షము, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము, ట్రీ ఆఫ్ లైఫ్ అండ్ ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. ఈ 2 చెట్లను గూర్చి తోట మధ్యలో ఉన్నటువంటి 2 చెట్లను గూర్చి మనము జ్ఞాపకం చేసుకుంటే ద సెంట్రాలిటీ అండ్ యూనివర్సాలిటీ ఆఫ్ క్రాస్, ట్రీ ఆఫ్ లైఫ్ను గూర్చి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏదెను తోట మధ్య జీవవృక్షము ఉన్నది. సిలువ మానవ జాతి అంతటికి, ప్రపంచమంతటికి, ప్రతి మనిషి కొరకు ఏదెనులోని జీవవృక్షము తోట మధ్యలో ఉన్నది. ఈ మాట మనము జ్ఞాపకం చేసుకుందాం. ఆదాము హవ్వలు మానవ జాతి ఉద్భవించటానికి దేవుడు సృష్టించినటువంటి ఆది దంపతులు. వారి నుండే ప్రపంచములోని జాతులన్నీ వృద్ధి చెందినాయి బైబిల్ ప్రకారం. అయితే ఈ ఏదెను తోటలో జరిగినటువంటి పరిస్థితి మనం ఎరుగుదాం. ఆదాము హవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి వారు తప్పు చేశారు. ఆజ్ఞాతిక్రమమే పాపము అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనం ఆలోచించినప్పుడు ఎందుకని పవిత్రమైన స్థితిలో ఉన్నటువంటి మనిషి వారు పాపం చేశారు అని మీకు ఒక ప్రశ్న రావచ్చు. ఒక మాట, ఎంతైనా మట్టితో కదా మనుష్యుడు చేయబడింది. నేల మంటి నుండి నరుడు నిర్మింపబడ్డాడు. మట్టి మనిషికి మట్టి బుద్ధులే ఉంటాయి. ఎక్కడో ఒక చోట మట్టి అనేది బయటపడుతూనే ఉంటుంది, తప్పదు. దేవదూతలు వారు వేరు. దేవదూతల్లో పడిపోయిన దూతలు ఉన్నారు, వారి సంగతి ప్రక్కన పెడదాం మనం. దేవదూతలు వారిని దేవుడు నిర్మించిన విధం వేరు. వారు మంటి నుండి చేయబడలేదు. కానీ మనిషి ఆదాము మంటి నుండి, హవ్వ ఆదాములో నుండి. దేవుడు నిర్మాణం చేశాడు గనుక వీరిలో ఆ స్వభావం, నేచర్, మంటి స్వభావం మనకు కనిపిస్తుంది. ఇది దేవుడు ముందుగానే ఎరిగి ఈ మానవుని రక్షించడం కొరకు రక్షణ ప్రణాళిక కలిగి ఉండి అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు జగదుత్పత్తికి ముందుగా వధింపబడిన గొర్రె పిల్లవలే తాను కుమారుడిగా లోకములో ప్రత్యక్షమవటానికి తాను తీర్మానం చేసుకునే మనిషిని నిర్మాణం చేశాడు. దేవుని జ్ఞానము ఎంత అద్భుతం, దేవుని సంకల్పం ఎంత బలమైనది, దేవుని ప్రేమ ఎంత విశాలమైనది ఆలోచించండి. ఇక్కడ ఆదాము హవ్వలు వారు తోటలో ఉన్నారు. తరువాత 3వ అధ్యాయంలో చరిత్ర, వారు ఏదెను తోటలో దేవుని ఆజ్ఞను అతిక్రమించినందువలన వారు ఉన్నటువంటి భూమి మీదికి శాపం వచ్చింది. ఆదాముతో దేవుడు అన్నాడు, 3:17 ఆదికాండం, నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. మనము నివసించే ఈ భూమి
ఆదాము కాలములో శపింపబడి నోవహు కాలములో జలప్రళయము ద్వారా నీటి చేత ఒక పర్యాయము నాశనము చేయబడినటువంటి భూమి మీద మనము నివసిస్తూ ఉన్నాం. పేతురు భక్తుడు తన పత్రికలో ఇది అగ్ని కొరకు భద్రం చేయబడింది ఈ భూమి అని వ్రాసిన మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మానవుడు నివసించేటటువంటి భూమి అంత క్షేమకరమైన సురక్షితమైందేమీ కాదు. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ఆదాము హవ్వలు తప్పు చేసినప్పుడు ఆదికాండం 3:21 దేవుడు చర్మపు చొక్కాయలు చేయించి వారికి తొడిగించాడని, దేవుడు బలి ఆ ఏదెను తోటలో దేవుడు జరిగించాడో, ఆయన వారి కొరకు వధింపబడినటువంటి దేవుని గొర్రెపిల్లగా రక్షణ మార్గాన్ని ఎలాగూ దేవుడు వారి కొరకు సిద్ధం చేయించాడో జ్ఞాపకం చేసుకున్నాం. ఇప్పుడు క్రింది వచనాల్లోనికి వద్దాం. ఆదికాండం 3వ అధ్యాయం. దేవుడు ఆదామును 24వ వచనం వెళ్ళగొట్టాడు అని వ్రాయబడి ఉంది. ఇది కఠినమైనటువంటి మాట. వెళ్ళగొట్టడం అంటే గెట్అవుట్ అని చెప్పటం, నీవు ఇక్కడ ఉండటానికి తగవు అని చెప్పటం. ఆదాము హవ్వలు ఏదెను తోటలో ఉండేటటువంటి ఆధిక్యత వారు పోగొట్టుకున్నారు. వారి పాపమును బట్టి పంపించి వేయటమే కాదు, దేవుడు కాపలా ఉంచాడు. ఎవరిని? కెరూబులు. వీరు మహాదూతలు. కెరూబులే కాదు, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుతున్న ఖడ్గజ్వాలను నిలువబెట్టెను. ఆ జీవవృక్షం దగ్గరికి వెళ్ళి ఒకవేళ ఆదాము హవ్వలు గాని తదుపరి కాలములో వీరి సంతానం గాని ఆ జీవవృక్షాన్ని టచ్ చేయాలి అని ప్రయత్నం చేస్తే వారు దాటి వెళ్ళవలసింది కెరూబులను దాటి వెళ్ళాలి, ఖడ్గజ్వాలను దాటి వెళ్ళాలి. అది చాలా కష్టతరమైనటువంటి విషయం. ఇప్పుడు మనం జీవవృక్షాన్ని గూర్చి ఎందుకు దేవుడు అంత స్ట్రిక్ట్ గాడ్ ఆ చెట్టు చుట్టూ ఉంచాడు అని మనం ఆలోచన చేద్దాం. దానికి ముందు మనకు ఒక ప్రశ్న రావాలి. ఆదాము హవ్వలు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షాన్ని ఎందుకు మొదట తిన్నారు? జీవవృక్షం ఎందుకు తినలేదు? మీరు జీవవృక్ష ఫలములు తినకూడదు అని దేవుడు చెప్పలేదుగా. జీవవృక్షం ఉన్నది తోట మధ్య, మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షం ఉన్నది. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ క్రైస్తవులకి ఏం పని లేదు, ఆదాము హవ్వలు అంటారు, తోట అంటారు, ఏదైనా తోట అంటారు, చెట్లు అంటారు, పండ్లు అంటారు, తిన్నారంటారు. ఈ రోజుల్లో మనిషి చేస్తుంది అదేగా. ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. చూడండి నేను ఎంత తెలుసుకుంటున్నానో అని అంటాడు మనిషి, యవనస్తుడు, యవనస్తురాలు, వృద్ధులు సహా, చిన్నపిల్లలు సహా. అయితే వారు చూచేది, వారు వినేది, వారు గ్రహించేది, వారు నేర్చుకునేది అందులో కొంత మంచి ఉన్నట్టుంటుంది కానీ చెడుగు చాలా ఎక్కువ. ట్రీ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్. నీ చేతిలో ఉన్నటువంటి స్మార్ట్ ఫోన్ నీవు సరైన రీతిగా వాడకపోతే అది చెడును గూర్చినటువంటి తెలివినిచ్చే చెట్టుగా నీ మెదడును, బ్రెయిన్ను పాడు చేసేటటువంటి చెట్టు అదే అని నువ్వు జ్ఞాపకం ఉంచుకోవాలి. నీవు చూచేటటువంటి మీడియాలోని వార్తలు, ఆ మధ్యలో వచ్చేటటువంటి పనికి మాలినటువంటి ఎన్నెన్నో విషయాలు, అవన్నీ నీ మనస్సును కలుషితం చేస్తే నీ ఆత్మకు క్షేమాన్ని కలిగించు. ఒకప్పుడు మనుషులకు అర్థమయ్యేది కాదు. మంచి చెడ్డలు తెలివినిచ్చు చెట్టు, మంచి చెడ్డలు తెలివినిచ్చు చెట్టు. ఎస్, ఇట్స్ ఆపరేటింగ్ ఇన్ ద వరల్డ్. అప్పుడు ఆదాము హవ్వలు తిన్నారు, అది చారిత్రాత్మకం. ఇది ఇప్పుడు జరుగుతున్నటువంటి చరిత్ర. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షాన్ని మనిషి తింటూ ఉన్నాడు. కాదనగలమా? దేనివైపు ఆకర్షింపబడుతున్నాడు?
చెడుగు వైపు ఆకర్షింపబడుతున్నాడు, పాపం వైపు ఆకర్షింపబడుతూ ఉన్నాడు మనిషి. మనం నివసించేటటువంటి భూమి దొంగతనాలతో, హత్యలతో, రకరకాలైనటువంటి భ్రష్టమైనటువంటి కార్యాలతో నిండి ఉన్నది. ఓ ప్రక్క పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నది, చేసేటటువంటి ఆ బాధ్యత ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తున్నది. తప్పు చేసిన వారిని శిక్షించడానికి కోర్టులు కూడా ఉన్నాయి, జైళ్లు ఉన్నాయి. ఇన్ని ఉన్న ప్రపంచంలో, ప్రపంచ దేశాల్లో మరి మానవుని యొక్క నివాసం అది చాలా కేర్ఫుల్గానే సాగించవలసి ఉన్నది. మానవుడు చాలా మంచివాడండి, మానవుడు తప్పు చేస్తున్నాడు అనకూడదు, పాపి అనకూడదు అని ఒకవేళ మనిషి అనవచ్చు. దైవజనులు ఆర్ఆర్కే మూర్తి గారు ఒక పర్యాయం ఆయన రేడియోలో మాట్లాడుతూ ఇలాగ అన్నాడు, మనుషులందరూ చాలా మంచివారు, ఉత్తములు అయితే ఇళ్లకు మనం తాళాలు ఎందుకు వేస్తున్నాం? తాళాలేకపోతే శుభ్రంగా దొంగ వచ్చి పట్టుకెళ్తాడు, ఊడ్చుకెళ్తాడు. మనుషులు చాలా మంచివాళ్ళ. దేర్ ఈజ్ బేసికల్లీ ద నేచర్ ఆఫ్ సిన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్. మనుషులలో పాపం చేసేటటువంటి స్వభావం, టెండెన్సీ ఉన్నది. అయితే కొందరు వారి సెల్ఫ్ విల్తో చక్కగా వారు కొన్ని నియమాలను ఏర్పరచుకొని మంచి సామాజిక జీవితం, సమాజానికి కీడు కలిగించినటువంటి జీవితం జీవిస్తారు. కొందరు సమాజానికి మేలు కూడా చేస్తారు. కానీ మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది, మానవుని రక్తములో ఆ స్వభావము ఉన్నది. ఆదాము హవ్వలు ఏదెను తోట నుండి బయటకు వెళ్ళగొట్టబడ్డారు. ఇది కఠినమైనటువంటి మాట. దేవర్ సెంట్ అవుట్. ప్రేమ కలిగినటువంటి దేవుడు, వారిని సృష్టించినటువంటి దేవుడు వారిని బయటకు పంపించి వేశాడు. ఎందుకు బయటకు పంపించవలసి వచ్చిందంటే, ఆల్రెడీ వారు ఒక పండు తిన్నారు. మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షము యొక్క పండును వారు తిన్నారు. కనుక వారి రక్తంలో దోషం ఉన్నది. ఇప్పుడు మరలా వచ్చి జీవవృక్ష ఫలం వారు తింటే, జీవవృక్ష ఫలం యొక్క స్వభావం, వారు ఏ స్థితిలో ఉండి ఆ జీవవృక్ష ఫలాన్ని తింటారో అదే స్థితిలో నిరంతరం కొనసాగుతారు. వారు పాపం చేసిన వారుగా, దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారుగా ఉండి జీవవృక్షం దగ్గరకు వస్తే ఆ జీవవృక్ష ఫలాన్ని వారు తింటే స్థితిలో కంటిన్యూ అవుతారు. అది మానవ జాతికి క్షేమకరమా? అది విమోచన మార్గమా? కాదు. అందుకే ప్రేమ కలిగినటువంటి దేవుడు వారి క్షేమం కొరకు, మంచి కొరకు వారిని వెళ్ళగొట్టవలసి వచ్చింది. వెళ్ళగొట్టటమే కాదు, దేవుడు ఇద్దరిని కాపలా ఉంచాడు. ఎందుకు? మన బుద్ధి దేవునికి ముందే తెలుసు. వద్దని చెప్పిన మళ్ళా ఆదాము యొక్క సంతానములో నుండి ఎవరైనా సరే, అప్పుడు మా పితరులను, మా పూర్వీకులను దేవుడు ఎందుకు వెళ్ళగొట్టాడో ఇప్పుడు వెళ్ళి చూస్తాం అని చెప్పి మరలా వచ్చి ఒకవేళ జీవవృక్షం దగ్గరకు వస్తారేమో, ఏదైనా తోటలో ఉన్నటువంటి జీవవృక్షం దగ్గరకు. అందుకొరకు దేవుడు కెరూబులను కాపలా ఉంచాడు. కెరూబులను ప్లూరల్ వాడబడి ఉన్నది, లేక కెరూబు అనుకండి. మందసం పైన ఒకరికొకరు ఆపోజిట్గా ఉండేటటువంటి రెండు కెరూబులు ఉంటాయి. యెషయా గ్రంథం 6వ అధ్యాయములో దేవుని స్తుతించేటటువంటి కెరూబులను గురించి చూస్తాం. కెరూబులు మహాదూతలు. అలాగే ఖడ్గజ్వాల, కెరూబులు, ఖడ్గజ్వాల, ఫ్లేమ్ ఆఫ్ ఫైర్, సోడ్ ఆఫ్ ఫైర్. ఈ రెండు దాటుకుని కానీ వారు ఏదెన్ తోటలోనికి వెళ్ళలేరు. ఇప్పుడు ఏదెన్ తోట ఎక్కడుందో అది లొకేట్ చేయలేం మనం, అది మరుగ్గానే ఉంచబడి ఉన్నది. ఇంకొక కారణం, నోవహు జలప్రళయం తరువాత లొకేషన్స్ చాలా మారిపోయినాయి. అందుకే ఏదెను తోట దేవుడు మరుగ్గానే ఉంచాడు. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఏదెను తోట నుండి వెళ్ళగొట్టబడినటువంటి
ఆదాము హవ్వలకు వారి సంతానానికి ఏదెను తోట ఎక్కడుందో తరువాతి కాలములో అది తెలియబడలేదు గాని, లేక అది గాడ్ చేయబడింది కనీసం ఆదాము హవ్వల కాలంలో. వారికి ఇన్యాక్సెసిబుల్ అది. దేవుడు మనిషి కలిసి సహవాసం చేయవలసినటువంటి ఏదెను తోట. గార్డెన్ ఆఫ్ ఈడెన్ రిప్రజెంట్స్ ద ఫెలోషిప్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్ బీయింగ్స్. దేవునితో పోగొట్టుకున్నటువంటి సహవాసం. జాన్ మిల్టన్ ప్యారడైజ్ లాస్ట్ అండ్ ప్యారడైజ్ రీగెయిన్డ్ ఇంగ్లీష్ సాహిత్యంలో చాలా చక్కని గ్రంథాలు తాను వ్రాశాడు. ప్యారడైజ్ లాస్ట్ అండ్ ప్యారడైజ్ రీగెయిన్డ్. మానవుడు పరదేశును పోగొట్టుకున్నాడు. పరదేశు భాగ్యాన్ని, దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. అందుకే కదా 3వ అధ్యాయం 19వ వచనంలో నీవు నేల నుండి తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అన్నాడు దేవుడు ఆదాముతో. మానవుడు దేవునితో సహవాసాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు నీవు మన్నైపోతావు అని చెప్పినప్పుడు దేవుని ప్రేమ అందులో కనబడుతూ ఉన్నది. ఎస్, మంటిని మహిమకు మార్చేటటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణ ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. విమోచన కార్యం ఆయన చేయటానికి సంకల్పించాడు. కనుకే వారి లైఫ్ స్పాన్ లిమిట్ చేశాడు. దేవుడు ఆదాము హవ్వల యొక్క లైఫ్ స్పాన్ ఇన్ని సంవత్సరాలు అని అక్కడ చెప్పబడలేదు. తరువాతి కాలములో తగ్గించబడుతూ వచ్చింది. నోహ కాలం వచ్చేసరికి 120 ఏండ్లు అన్నాడు దేవుడు. దేవుడు లైఫ్ స్పాన్ లిమిట్ చేసి ఉండకపోతే ఏం సంభవించేది అంటే, మానవుడు నిరంతరం ఈ సమస్యలతోనూ పాప ప్రాయశ్చిత్తం అర్థం కాక, దేవునితో సరైనటువంటి సహవాసం కుదరక సతమతమవుతూనే ఉండేవాడు. మహిమలో ప్రవేశించడానికి, దేవునితో సహవాసం చేయటానికి ఆ యాక్సెసిబిలిటీ చాలా కష్టతరం అయ్యేది మనిషికి. దేవుడు మానవుని యొక్క ప్రయాస, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందటానికి దేవుడు అనుగ్రహించినటువంటి కృప అని చెప్పాలి. తిరిగి మానవుని ఆయుష్కాలాన్ని దేవుడు లిమిట్ చేయటం. ఇప్పుడు ఏదెను తోట నుండి బయటకు వచ్చినటువంటి ఆదాము హవ్వలను గూర్చి మనము జ్ఞాపకం చేసుకుంటూ, ఎవరు తిరిగి ఏదెను తోటలోనికి మానవ జాతిని తీసుకొని వెళ్ళి దేవునితో ఫెలోషిప్, సహవాసం రెస్టోర్ చేయగలరు? పౌలు భక్తుడు తిమోతికి వ్రాసినటువంటి 1వ అధ్యాయం 9-10 వచనాలు. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియునైన తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. ఈ మాట మనం జ్ఞాపకం పెట్టుకుందాం. క్రీస్తు యేసు తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో పిలిచి మరణమును నిరర్ధకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. ఆ జీవవృక్ష ఫలం మనిషికి అందించాలి అంటే మానవుడు మరలా తిరిగి దేవునితో సమాధానపరచబడాలి అంటే పవిత్రపరచబడాలి, రెస్టోర్ చేయబడాలి. రెస్టోర్ చేయబడాలంటే మనిషి కొరకు మనిషి, పాపం లేనటువంటి మానవుని రక్తం చిందింపబడాలి. అందుకొరకే కదా దేవాది దేవుడు శరీరధారిగా ఆయన భూమి మీదికి వచ్చాడు.
రక్షకునిగా, మెస్సియగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూమి మీదికి వచ్చాడు. ఈ ప్రాతకాల సమయంలో మనము ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. మన ప్రియ ప్రభు సువార్త వలన జీవమును, అక్షయతను వెలుగులోనికి తెచ్చాడు. లైఫ్ అండ్ ఇమ్మోర్టాలిటీ, జీవము, అక్షయత ఆయన వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. మనం ఎంత ధన్యులం. ఇప్పుడు ఆ జీవవృక్ష ఫలం మనిషి అందుకోవాలి అంటే ఖడ్గజ్వాలలో నుండి వెళ్ళాలి, కెరూబులను దాటి వెళ్ళాలి. ఖడ్గజ్వాల, కెరూబులు, వీటిని ఎవరు దాటి వెళ్ళారు? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే. ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 22వ వచనం నుండి, మరణశిక్షకు తగిన పాపం ఒకడు చేయగా అతని చంపి మ్రాని మీద వ్రేలాడదీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాని మీద నిలువకూడదు. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలను. వ్రేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు. సో సిలువలో శాపగ్రస్తునిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన వ్రేలాడాడు, మ్రాను పైన వ్రేలాడాడు. జీవవృక్ష ఫలం మనిషికి అందించటానికి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును అందుకున్నటువంటి ఆది దంపతులు ఆదాము హవ్వల నుండి వచ్చినటువంటి పాప స్వభావం నుండి, పాపము యొక్క ఫలితం మరణము నుండి, ఆత్మ సంబంధమైన మరణము నుండి, దేవునితో సహవాసం తెగిపోయినటువంటి ఆ స్థితిలో నుండి మానవుని ఉద్ధరించడానికి యేసుక్రీస్తు ప్రభు మరలా ఆయన జీవవృక్ష ఫలం అందించడానికి ఆయన తోటలోనికి వెళ్ళవలసి వచ్చింది. ప్రభువారి జీవితంలో మనము ప్రభువారు వేదన పడినటువంటి స్థలాలు చూస్తాం. లూకాసు వార్త 22వ అధ్యాయం 39వ వచనం నుండి, తరువాత ఆయన బయలుదేరి తన వాడుకు చొప్పున ఒలీవల కొండకు వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్లి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించారు. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచాను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. దూత ఎందుకు కనిపించారు? తోటలో దూత కనబడాలి. ఎందుకంటే ఏదైనా తోటలో అక్కడ దూత ఉన్నారుగా. మరి ఖడ్గజ్వాల విషయము, ఆయన శరీరములో నుండి స్వేద బిందువులకు బదులుగా స్వేదరంధ్రాల్లో నుండి రక్తం వచ్చింది. స్వేదరంధ్రాల్లో నుండి రక్తం వచ్చింది. ప్రభు మరణము పొందునంతగా భయంకరమైనటువంటి వేదనతో ఆయన ప్రార్థన చేశాడు. ప్రభు ఆ గెత్సెమనే తోటలోని వేదనను గూర్చి మనం జ్ఞాపకం చేసుకుంటాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వచనం, అంతటి యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి. గెత్సెమనే. ఈరోజు మనము జెరూసలేం వెళితే గెత్సెమనే తోటను చూడొచ్చు, పెద్ద చెట్టు చూడొచ్చు. అక్కడ గెత్సెమనే తోటలో 2000 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్నటువంటి చెట్లు చూడొచ్చు. ప్రపంచంలో 4800 సంవత్సరాలకు మించి జీవించినటువంటి చెట్లు, జీవించుతూ ఉన్నటువంటి చెట్లు ఉన్నాయని
శాస్త్రజ్ఞులు నిర్ధారించారు. కనుక యేసుక్రీస్తు ప్రభు కాలములోని 2000 సంవత్సరాల నాటి చెట్టు ఈనాటి వరకు ఉన్నదంటే మనము ఆశ్చర్యపోవలసినటువంటి విషయం ఏదీ లేదు. ప్రియమైనటువంటి వారలారా, ఈ ఉదయకాలం ప్రియ ప్రభు మన నిమిత్తం, ఆయన మనకు జీవవృక్ష ఫలము అందించే నిమిత్తం ఆయన ఖడ్గజ్వాలను, దేవుని ఉగ్రతను భరించాడు. అందుకే ఆయన శాపగ్రాహిగా సిలువలో మన కొరకు వ్రేలాడాడు. మ్రాను పైన వ్రేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడని ధర్మశాస్త్రం చెప్పేటటువంటి మాట. మన పాపము, మన శాపం ప్రభు భరించాడు. ప్రభు తన మరణము ద్వారా తాను ఖడ్గజ్వాలను భరించి దేవదూతను దాటి ఆయన జీవవృక్ష ఫలం మనిషికి అందించడానికి ఆయన ఎలిజిబుల్ అయ్యాడు. అందుకే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 7వ వచనంలో ఎఫెసు సంఘంతో ప్రభు ఈ మాట చెప్పాడు. 7వ వచనం 2:7, ప్రకటన 2:7 చివరి భాగం. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఎవరు చెప్పగలరు ఈ మాట? జీవవృక్షం దగ్గరకు వెళ్ళగలిగినటువంటి, ఖడ్గజ్వాలను దాటి దేవదూత యొక్క కాపు, ఆ చెరూబిమ్స్ మహాదూతల యొక్క కాపుదల, శరాపులను దాటి వెళ్ళగలిగినటువంటి వ్యక్తే చెప్పగలడు ఈ మాట. ప్రియ ప్రభు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన మన కొరకు దేవుని యొక్క ఉగ్రతను భరించి మరణమును పొందినందువలన ఆయన జీవమును, అక్షయతను మనుషులందరికీ అందుబాటులో ఉండటానికి తీసుకుని వచ్చాడు. ఈ ఉదయకాలం మనం ప్రభు వైపు చూద్దామా? ప్రియ ప్రభు, నీ సిలువ మరణం సువార్తల్లో చూచినప్పుడు నాకు కొంత మటుకే అర్థమైంది, కానీ పాత నిబంధన వెలుగులో నేను చూచినప్పుడు సిలువలో మీరు వ్రేలాడారు. జీవవృక్ష ఫలములు నేను భుజించే నిమిత్తం నా కొరకు మ్రాను పైన, చెట్టు పైన మీరు వ్రేలాడారు. ఆదాము హవ్వల్లో మా పితరుడు, మా పూర్వీకుడు, మూల పురుషుడు ఆదాము హవ్వలు ఆ చెట్టు పండును అందుకున్నప్పుడు వారి జీన్స్లో నుండి వచ్చినటువంటి నేను పాపం చేశాను. అయితే నా కొరకు నీవు కడపట ఆదాముగా వచ్చి నీవు మరణం పొంది దేవుని ఉగ్రతను భరించి శిక్షను, తీర్పును నీవు భరించి నా కొరకు జీవాన్ని, నిత్య జీవాన్ని నేను పొందే నిమిత్తం జీవవృక్ష ఫలములు నాకు అందుబాటులోనికి తీసుకుని వచ్చావు. జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఎంత చక్కని వాగ్దానం! 7 సంఘాల్లో ఎఫెస్ సంఘానికి పద్మస్ ద్వీపంలో నుండి మొదటి శతాబ్దంలో ప్రభు వ్రాయించినటువంటి లేఖలోని అంశం 2000 సంవత్సరాల నుండి సంఘంతో ప్రభు చెప్తూ ఉన్నటువంటి మాట. ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియ ప్రభువా, అక్కడ వెళ్ళగొట్టేవు, మనిషిగా వచ్చావు, మా కొరకు శ్రమనుందేవు. ఇప్పుడు మా రక్తములో ఉన్నటువంటి పాపాన్ని విరిచివేసి, మరణాన్ని త్రుంచివేసి, మరణపు ముళ్ళును విరిచి అక్షయతను వెలుగులోనికి తీసుకుని వచ్చి ఇమ్మోర్టాలిటీ, నీవిప్పుడు మా పక్షంగా గొప్ప కార్యం చేసి పరదేశులోని జీవవృక్ష ఫలములు నీవు మాకు ఆఫర్ చేస్తున్నావు. నీకు స్తోత్రం అని ప్రభుతో చెప్దామా? దయచేసి తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా ప్రభువా, పరిశుద్ధ తండ్రి, గొప్ప రక్షక మా దేవ, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ప్రాతకాల సమయంలో మంచి చెడల తెలివినిచ్చు వృక్షము జీవవృక్షాన్ని గురించి మేము చూచినప్పుడు
శిలువ వృక్షాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ, మేము ఆదాములో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలము మేము తిన్నాము గనుక, మా రక్తములో పాపము అవిధేయత ఉన్నది గనుక, జీవవృక్ష ఫలములు మేము భుజించి నిరంతరం నీతో సహవాసం కలిగి మేముండుటకు మా కొరకు శిలువ వృక్షం పైన మీరు వేలాడినందుకు స్తోత్రాలు. శ్రేష్టమైనటువంటి మీ శిలువ కార్యాన్ని బట్టి, బలియాగాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రియప్రభ, మీకు స్తోత్రములు స్తుతులు. తమ జీవితంలో పాపం పైన విజయం దిన జీవితంలో వారు చూడటానికి కృప దయచేయండి. మానవ హద్దుబాట్లలో విత్తమైన వాక్యమునకు నీరు కట్టి ఫలింప చేయమని మీకే స్తుతి చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుచూ ఉన్నాము తండ్రి, ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం సంగమునకు తోడై ఉండును గాక. ఆమెన్.